మెదక్ జిల్లా నర్సాపూర్ బస్టాండ్ ఆవరణలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాళిదాసు మల్లేష్ గౌడ్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంపీ రఘునందన్ రావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. వారు మాట్లాడుతూ దుండిగల్ నుండి నర్సాపూర్ మెదక్ వరకు 4 లైన్ల రోడ్డును శాంక్షన్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రమాదాలు ఎక్కువ అవ్వడం వల్ల రఘునందన్ రావుకు వినతిపత్రం అందజేసిన వెంటనే స్పందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మండల అధ్యక్షుడు చంద్రం, కార్యదర్శి సందేశాన్ని రాజు రామరెడ్డి, బాలరాజ్, సంగమేశ్వర్, రాజేందర్, మాజీ కౌన్సిలర్స్ రాజేందర్ యాదవ్, బుచ్చేష్ యాదవ్, సంఘసాని సురేష్, అసెంబ్లీ కన్వీనర్ రమణారావు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మెదక్ వరకు 63 కిలోమీటర్లు ఏదైతే రహదారుందో దీన్ని జాతీయ రహదారిగా ఇంతకుముందే 765D ప్రకటించడం జరిగింది. అట్లాగే ఇప్పుడైతే 4 లైన్గా చేయడం అది ఎంపీ రఘునందన్ రావు దృష్టికి కూడా మేము సంఘసాని సురేష్ గారు కూడా ఇంతకుముందే 6 నెలల ముందు దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి నితిన్ గడ్కరీ కేంద్ర రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఈ రోడ్డు ఏదైతే ఓఆర్ఆర్ నుంచి మెదక్ అట్లాగే మెదక్ చుట్టూ రింగ్ రోడ్ కూడా 7 కిలోమీటర్ల రింగ్ రోడ్ కూడా చేస్తారని చెప్పి హామీ ఇచ్చి 6 నెలల లోపట్నే మా ఎంపీ గారు కృషి వల్ల ఈ రోడ్డు శాంక్షన్ అయింది. ఏదైతే ప్రమాదాలు కాకుండా అట్లాగే రాబోయే కాలంలో ఏదైతే రాష్ట్ర రహదారులు చూడండి, ఇలా కేంద్ర రహదారులు చూడండి, ఏదైతే జోగిపేట రోడ్ చూడండి, కంది నుంచి అంకోల వరకు కూడా చూడండి, ఈ రోడ్డు కూడా అదే విధంగా తయారవుతుంది. రాబోయే కాలంలో రాష్ట్ర గవర్నమెంట్ ఉన్న రోడ్లు అధ్వానంగా తయారవుతుంది. పార్లమెంట్ ఎన్నికల లోపల దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల ఈ దేశం లోపల ఏదైతే రహదారులు అభివృద్ధి చెందితే మాత్రమే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని ఏదైతే నరేంద్ర మోడీ గారు కలలు కన్న తర్వాత నితిన్ గడ్కరీ నాయకత్వం లోపల ఈ దేశం లోపల రహదారుల నిర్మాణం కోసం లక్షలాది కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్ లోపల కేటాయించడం జరిగింది. ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపులు జరగని కారణం చేత ఈరోజు రీజనల్ రింగ్ రోడ్లు పనులు చాలా నెమ్మదిగా నడుస్తూ ఉన్నాయి. అయితే బాల్నగర్ నుంచి మెదక్ వరకు ఈరోజు పార్లమెంట్ ఎన్నికల లోపల అయితే గతంలో కూడా నితిన్ గడ్కరీ గారు వచ్చినప్పుడు అయితే రఘునందన్ రావు గారు ఏదో ఒక మెదక్ టు బాల్నగర్ వరకు ఏదైతే 4 లైన్ల రోడ్లు ఆవశ్యకత ఉన్నదని లెటర్ ద్వారా నితిన్ గడ్కరీ చెప్పిన తర్వాత రఘునందన్ రావు గెలిచిన తర్వాత సంవత్సరం లోపలనే ఈరోజు 4 లైన్ల రహదారికి ఈరోజు శాంక్షన్ కావడం జరిగింది. కాబట్టి మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఈరోజు భారత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా మెదక్ పార్లమెంటు సభ్యులు గౌరవ మాధవనేని రఘునందన్ రావు గారికి పాలాభిషేకం నిర్వహించడం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో వారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. మరి NH 765D మరి ఎక్కడైతే ఇప్పుడు దుందిగల్ రింగ్ రోడ్ నుంచి మెదక్ వరకు 4 లైన్ రోడ్డు వారు అతి త్వరలో వారి ప్రతిపాదన పెట్టిన తర్వాత మరి ఖచ్చితంగా ఇక్కడ మెదక్ను దుందిగల్ నుంచి మెదక్ పోవాలనంటే 2 లైన్ రోడ్ ఉంది. ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి, మరియు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి సౌకర్యవంతమైన యొక్క రవాణా లేదనే ఉద్దేశంతోనే మరి నర్సాపూర్ అడవిలో కూడా రోడ్ అంతా కూడా కొద్దిగా చిన్నగా అక్కడక్కడ మరి డబుల్ లైన్ రోడ్ ఉండడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పి మరి